మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే, మరి జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ రాజు గారు? చాలా మందికి ఇష్టమైన స్వీట్ ఐటమ్ స్వీట్. ఓకే, కరకజ్జం. ఓ, సో బెల్లం పాకం బూందీ చేసేసుకుని కరకరలాడుతూ. అవును, చాలా గట్టిగా వస్తుంది కదా, చాలా మందికి పిల్లలకి మెయిన్ చాలా బాగా నచ్చుతుంది. ఓకే, మరి కరకజ్జం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కరకజ్జం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 కప్పులు, బెల్లం తురుము 1 కప్పు, ఉప్పు చిటికెడు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో దీనికి ఇంగ్రీడియంట్స్ అయితే తక్కువ, కానీ కొంచెం టైం మాత్రం పడుతుంది కదా. టైం పడుతుంది. సో ఫస్ట్ ఆయిల్ ఇస్తారా? సో డీప్ ఫ్రై ఉంటుంది కదా, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది, అంటే తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది, అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు కూడా చేసుకోవాలి. సో ఇక్కడ ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం, పిండి కలిపేసుకున్నాం అండి. శనగపిండి, కొంచెం ఉప్పు అండి. సో ఇది మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది ఈ ఉప్పు వల్ల కొంచెం బాగుంటుంది. యాక్చువల్ గా స్వీట్స్ లో కూడా మనకంటే లైట్ గా యాడ్ చేస్తాం, వాటిల్లో కూడా కొంచెం అలా వేస్తూ ఉంటారు. అండ్ మరి బూందీ ప్లెయిన్ గా ఉన్నా కొంచెం ఆ స్వీట్ అంత టేస్టీగా అనిపిస్తుంది. వాటర్ ఇస్తారా? మామూలుగా మనం బూందీ కర్రీ అయితే కలుపుకుంటాం జారుడుగా, సో అదే మాదిరి కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా. సో ఇది కొంచెం లూజ్ గానే ఉండాలి కదా, కొంచెం లూజ్ గా ఉంటుంది. ఇలాంటివి చేసుకునేటప్పుడు మెయిన్ గా బూందీ అంటే కార బూందీకి అయితే మనకి అది ఎలా ఉన్నా పర్వాలేదు, కొంచెం స్వీట్ లో కదా కొంత ఈక్వల్ సైజ్ లో అట్లా ఉంటే మనకి బాగుంటుంది. ఓకే అండి. సో ఇలా జారుడుగా రావాలి. సో ఇది ఇలా చిల్లుగా తీసేసుకుని గుంట కట్టేసారా? నూనె కొంచెం వేడిగానే ఉండాలండి దీని కొరకు, ఎందుకంటే మనకు కొంచెం ఇది కరకరలాడుతూ రావాలి కదా, అంటే వేగానే ఫాస్ట్ గా ఇదైపోవాలి. సో అదే మనం స్వీట్ బూందీ లడ్డు చేసుకుంటే సో దానికి అక్కర్లేదు. సో కొంచెం మెత్తగా ఉన్నా మళ్ళీ పాకంలో వేసేసి మనం తీసేసుకుంటాం కదా, సో దానికి కొంచెం మెత్తగానే ఉండాలి. ఓకే ఓకే. సో ఇవి కొంచెం కలర్ వస్తే తీసేసుకోవచ్చు కదా, కొంచెం మనకి గలగల సౌండ్ కూడా వస్తుంది. సో ఈలోగా పాకం కూడా పెట్టేసుకుందామా? అటువైపు పెట్టేసుకుందాం. సో బెల్లం, అలాగే దాంట్లో కొద్దిగా యాలకుల పొడి. సో వాటర్ సరిపోతాయేమో కదా, అంటే మనకి సరిపోతుంది, ముదురు పాకం కదా. ఎస్. ఓకే, సో ఇక్కడ ఇవి రెండు అవుతుంటే ఈలోగా మేము కూడా చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఉసిరితో మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. రోజు ఒక ఉసిరికాయ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇక ఉసిరి పొడి విషయానికి వస్తే, ఉసిరికాయని ఎండబెట్టి పొడిలాగా చేసుకుని ఆ పొడిని కొద్దిగా నీళ్లలో కలుపుకొని ప్రతిరోజు కనుక ఉదయాన్నే లేచిన తర్వాత కళ్ళు కడుక్కుంటూ ఉన్నట్లయితే కళ్ళు తాజాగా ఉంటాయి. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. ఓకేనండి. సో ఇది కలర్ రావాలి మనకు. సో నేను ముందుగానే కొంచెం చేసి పెట్టాను. ఓకే, సో సేమ్ అలాగే. సో దాంట్లోకి ఇది యాడ్ చేసేస్తున్నాను. ఈ పాకం కొంచెం గట్టిపడితే మనము ఈ బూందీ మొత్తం యాడ్ చేసేసుకోవచ్చు. సో పాకం కూడా మనకి బాగా ఉండపాకం రావాలేమో కదా రాజు గారు దీనికి? అవునండి, అంటే మనకు తొందరగా గట్టిపడాలి కదా. సో ఈలోగా మనం దేంట్లో అయితే సెట్ చేసుకుంటామో సో దాన్ని కొంచెం అడుగున నెయ్యి రాసేసుకుందాం. ఓకే, ఓకే, పాకం వచ్చేస్తే ఇది అటువైపు మార్చేసుకుందాం.
సమ్మర్ లో ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటే హాయిగా ఇంట్లో ఇంట్లో, కావాల్సినప్పుడు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ అలా పిల్లలకి చేస్తూ ఉంటే సో అలా చేయకుండా హ్యాపీగా హ్యాపీగా తినేస్తూ ఉంటారు. తినేస్తుంటారు. అండ్ ఇప్పుడు ఇలాంటి స్వీట్స్ అన్ని అంటే మనకి ఇంట్లో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, కానీ బయట అంటే ఆల్మోస్ట్ అందరూ ఈ స్వీట్ షాప్స్ లో కొనుక్కోవటం ఒకటి అలవాటు అయిపోయింది. బాగా అలవాటు అయిపోయింది. ఈజీగా చేసుకునేవి కూడా అక్కడేమో బోల్డ్ రేట్లు. ఇంట్లో చేసుకుంటే మనకు కొంచెం అది హ్యాపీ కూడా ఉంటుంది, మనం చేసింది అనేది ఉంటుంది, కొంచెం మన హైజీనిక్ గా టేస్ట్ తగ్గట్టు చేసుకోవచ్చు. కూడా స్వీట్ గానీ అది పెంచుకోవడమో తగ్గించుకుంటూ చేసుకోవచ్చు. ఓకే, వచ్చేసినట్టేనా? సో ఇక్కడ స్టవ్ కట్టేసేసి సో అలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి మనం, అంటే కొంచెం అది దగ్గరకు వచ్చేంత మెల్లిగా గట్టి పడుతూ ఉంటుంది. సో ఇది గట్టి పెట్టేటప్పుడు మనకు కొంచెం లైట్ అలా తీగల్లా వస్తూ ఉంటుంది. సో ఇది మేజర్ వర్క్. సో అదంతా కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఇచ్చేసుకోవటం మనకి కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి. ఓకే, సో మెల్లిమెల్లిగా దగ్గరకు వచ్చేస్తుంది. సో దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి ట్రేలోకి. ఓకే, సో ఇది కొంచెం మనకి చల్లారితే గట్టి పడుతుంది. సో దీంట్లో మనకి కరెక్ట్ షేప్ అనేది కొంచెం కష్టమే. దాన్ని ఎవరికి తోచిన ముక్కల వాళ్ళు విరుచుకోవటమే. ఎస్, అప్పుడు కొంచెం గొడవలు కూడా వస్తుంటాయి, పెద్దది వచ్చింది నాకు చిన్నది వచ్చేసింది అనేసి. అంటే గట్టి పడిపోతుంది కాబట్టి మనం దాన్ని ఈక్వల్ సైజెస్ లో అసలు కట్ చేయలేం. సో ఇది కాసేపు నేను డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. సో ఇలాగ మనం కార్వింగ్ చూసుకుందాం. సో ఈలోగా కార్వింగ్ చేసేస్తారా రాజు గారు? అండి, సింపుల్ గానే చేస్తున్నాను. పైనాపిల్ స్లైసెస్ లా చేసేసి మనం బటర్ఫ్లైలా అరేంజ్ చేస్తున్నాం. ఇది కొంచెం బాగా వస్తుందండి, అంటే చిన్న చిన్న మన ప్లేట్ గార్నిష్ అవి చేసుకునేప్పుడు. తీసేయాలా? మన చాయిస్ అండి. అవంటూ కూడా కొంచెం డిజైన్ లా వస్తాయి, నేను కొంచెం ప్లెయిన్ గా ఇస్తున్నాను. సో ఇక్కడ పచ్చిమిరప బాడీలా ఇస్తున్నాను. సో ఇలా వస్తుంది. సో దానికి యాంటీనా వచ్చేసి కరివేపాకు, కాడలు, ఇట్లా చిన్నగా రంధ్రం చేసేసుకొని వాటిలో గుచ్చేసుకున్నాం. సింపుల్ గా చేసుకున్నా బాగుంది లుక్ అనేది. ఎస్, సో లేదా మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే క్యాప్సికమ్ లో మనకు కలర్స్ వస్తాయి కదా, గ్రీన్ వస్తుంది, ఎల్లో వస్తుంది, రెడ్ వస్తుంది, లేదా హైబ్రిడ్ టొమాటో. సో కొంచెం ఇలా డ్రాప్ షేప్ లో కట్ చేసేసుకుని మనం బాడీలా కూడా మధ్యలో పెట్టేసుకోవచ్చు. ఓకే, చూద్దామండి ఒకసారి. ఓకే, సో ట్రై చేద్దాం. సో షాపులో మనకు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం కట్ చేయడం కష్టం. సో ఇలా కొంచెం పలచగా వేసుకుంటే ఇంట్లో అంటే ఇంకా మనకి పూర్తిగా కూడా ఆరలేదు కదా, సో కాబట్టి కొంచెం కట్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా, లేకపోతే అంటే అలా ఎక్కడికక్కడ విరిగిపోతూ ఉంటుంది.
సో కరకజ్జం రెడీ అండి. ఓకే అండి, మరి కరకజ్జం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కరకజ్జం తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బూందీ గొట్టంలో ఉంచి కాగే నూనెలో బూందీలా పోసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో బూందీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరచాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే కరకజ్జం రెడీ.